వచ్చేసి సిరీస్లో 4th వీడియో అండి. ప్రోడక్ట్ కావాలంటే నేను ట్యాగ్ చేశాను, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో మిగతా వీడియోస్ కూడా కింద ట్యాగ్ చేశాను, కావాలంటే చూడండి. అండ్ ఇందులో నేను లేజీ డైజీ స్టిచ్ ఒకటి అండ్ విప్పర్ రన్నింగ్ స్టిచ్ గురించి చూపించాను. లేజీ డైజీ స్టిచ్ అనేది చాలా ట్రిక్కీ ఉందండి. ఎందువల్ల అంటే ఇందులో ఇక్కడ ప్రింట్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు. సో దట్ నాకు అది మీకు అంటే కన్వే చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఫస్ట్ లీఫ్ షేప్లో ఉంది కదా, 2 knots తీసుకొని లీఫ్ షేప్లో దానిలో నుంచి కింద నుంచి పైకి తీసుకోవాలి. అండ్ దెన్ స్ప్లిట్ చేయాలి. థ్రెడ్ని వచ్చేసి స్ప్లిట్ చేసి అండ్ నీడిల్లో థ్రెడ్ మీ నుంచి కిందకి తీసుకెళ్ళాలి. అప్పుడు అది కుచ్చులాగా వస్తుంది. పైన సైడ్ మనకి థ్రెడ్ వేసినట్టే కనిపించదు అనమాట, అలాగా. అండ్ దెన్ సెకండ్ ప్రింట్ కూడా సేమ్ అలాగే. అప్పుడు 2 లీవ్స్ లాగా బాగా కనిపిస్తుందండి. కొంచెం ట్రిక్కీ, అది కూడా నేను కానీ ఈజీగా చూపించాను ఎలా వేయాలనేది. నాట్స్ కూడా. అండ్ దెన్ ఇంకోటి విప్పర్ రన్నింగ్ స్టిచ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లేస్ రన్నింగ్ స్టిచ్ లాగే. బట్ లేస్ రన్నింగ్ స్టిచ్లో సెకండ్ థ్రెడ్లో తీసుకున్నాం కదా, అది వచ్చేసి మనం లూజ్గా వేసాము. బట్ ఇందులో చాలా టైట్గా ఇంకో థ్రెడ్తో తీసుకున్నప్పుడు థ్రెడ్ టైట్గా లాగాలి. లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మొత్తం అంతా మీకు. అండ్ ఆల్సో ఈ స్టిచ్ కూడా నేను నీట్గా చూపించాను, దీన్ని ఫాలో అవుతూ చేసేస్తే ఈజీగా చేయగలరు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుభార్గి. అండ్